నా దేవుడికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయ్యగారికి నా వందనాలు. కూరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటి? మోసపరచకుండా చూసుకోవడం. మనం ఏ విషయాల్లో మోసపోకుండా చూసుకోవాలి. మార్కు సువార్త 13వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. యేసు వారితో ఇట్లా చెప్పుసాగెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. అయితే ఇదే వాక్యం మన బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుని అంశంలోనికి వెళ్దాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నాయన, ఎవరైతే ఏ అవసరతలతో అక్కర్లతో వచ్చి ఉన్నారో నా తండ్రి ప్రభువా, ఈరోజు నా ద్వారా మీరు మాట్లాడి సమాధానపరచమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో నాయన, మరి ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి నీ ఆలయంలోకి రప్పించమని అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మనం ఏ విషయాల్లో మోసపోకుండా చూసుకోవాలి? మొదటిదిగా కపట భక్తుల విషయాల్లో మనం మోసపోకుండా చూసుకోవాలి. కపట భక్తులు అంటే అబద్ధపు భక్తి. పైకి భక్తి ఉన్నట్టు నటిస్తారు, కానీ వాళ్ళు మాత్రం భక్తి ఉండదు. అయితే వీళ్ళు మనుషుల దగ్గర పేరు సంపాదించుకోవడానికే చూస్తారు, కానీ వాళ్ళు దేవుణ్ణి మాత్రం సంతోషపెట్టరు. అయితే వాళ్ళు పైకి కనిపించే విషయాలలో, పనుల్లో కానీ చర్యల్లో కానీ భక్తి పరులను కూడా ఎంచేలా ఉంటారంట వీళ్ళు. అయితే వీరు ఆధ్యాత్మిక అందులే కానీ ఇతరులకు దారి చూపే సామర్థ్యం ఉందనుకుంటారు, కానీ వాళ్ళకి ఆ సామర్థ్యం ఉండదంట. ఆధ్యాత్మిక అందులంటే ఎవరు? అందులంటే కళ్ళు లేని వారు. ఆధ్యాత్మిక అందులంటే కళ్ళు ఉండి కూడా చూడలేని వాళ్ళు. అయితే వాళ్ళు బైబిల్ చదవరు, ఏమీ చదవరు, కానీ వాళ్ళల్లో ఏదో గొప్ప ఉందనుకుంటూ పైకి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట. అయితే వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చేది బయట విషయాలకే కానీ అంతరంగంలోని విషయాలకు కాదు. వీళ్ళు మనుషుల దృష్టిలో చక్కగా కనిపిస్తే చాలు అనుకుంటారు. మనం కూడా ఎలా ఉన్నామంటే పైకి భక్తిగా ఉంటే వాళ్ళు భక్తిగా ఉన్నారు అని అనుకుంటాం, కానీ వాళ్ళ అంతరంగంలో ఎలా ఉన్నారో, వాళ్ళలో కుళ్ళు కల్మషం అన్నది మనం పట్టించుకోం. అయితే వాళ్ళ గురించి తెలియదు, కానీ వాళ్ళలో ఏదో మంచి ఉందనుకుంటూ ఇతరులకు గొప్పలుగా చెప్తారు. మీరు ఇంకా చేయండి అని ఇంకా నీతి వాక్యాలు మనకు చెప్తూ ఉంటారనమాట. వీళ్ళ విషయాల్లో కూడా మనం మోసపోకుండా చూసుకోమని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఈ కపట భక్తి అనేది అతి క్రూరమైనదంట. హత్య చేసే స్వభావం కూడా ఉందంట. అయితే దేవునికి, ఆయన నిజ ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైనదంట. శత్రు స్వభావం కూడా కలదంట. మనం వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఈ కపట భక్తి అనేది మనం ప్రాణాంతకమైన అంటువ్యాధి నుండి పారిపోయినట్లు, అంటే ఈ మధ్యలో కరోనా వచ్చిందిగా, అలా వాటికి పారిపోయినట్లు ఈ కపట భక్తి నుండి మనం పారిపోవాలంట. రెండోది, అబద్ధపు బోధకులు, ప్రవక్తలు. లేఖనాలు చెప్పని వాటిని కల్పించి చెప్పే వాళ్ళని అబద్ధపు బోధకులు అంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5, 23, 24 వచనాలు చదువుకుందాం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి
సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అక్కడెక్కడో స్వస్థతలు జరుగుతున్నాయి అంట, అక్కడ టచ్ అవ్వగానే పడిపోతున్నారంట, ఖర్చు వేయంగానే రోగాలు తగ్గిపోతున్నాయి అంట, అప్పులు తీరిపోతున్నాయి అంట అనేవి ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి విషయాల్లో కూడా మన యేసు ప్రభు వారు మనల్ని మోసపోకుండా చూసుకోమని చెప్తున్నారు. అసలు నీది నిజమైన భక్తి అయితే అక్కడ ఎక్కడ కాదండి, చిన్న సంఘంలో మోకరించి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. అయితే పరుగులు తీయటం మానేసి నీ ఇంట్లో నీ సంఘంలో కన్నీటి ప్రార్థనతో యుద్ధం చెయ్యి. అప్పుడు నీకు గొప్ప కార్యాలు అన్ని అద్భుతాలు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. మన గ్రంథంలో రూతు ఉంది. రూతుకి తన భర్త చనిపోతే తన అత్త దగ్గర ఉంటుంది. వాళ్ళ అత్తకు కూడా భర్త చనిపోతాడు, వీళ్ళిద్దరే ఉంటారు. అయితే ఇప్పుడు అత్త ఏమనిద్దంటే, నువ్వు రెండో పెళ్లి చేసుకోమ్మా, నువ్వు బ్రతుకు అని చెప్తా ఉంటుంది. అయినా నేను వెళ్ళిపోతే మరి నిన్నెవరు చూసుకుంటారని చెప్పి ఆమె దగ్గర నమ్మకంగా ఉంటుంది. సరే వీళ్ళిద్దరూ మరి బ్రతకడానికి పనులు చేసుకోవాలిగా. అయితే ఈమె పరిగేరుకోవడానికి ఒక పొలంలోకి వెళుతుంది. వెళ్ళినప్పుడు అది బోయాజు అనే భూస్వామిది. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ భూస్వామి ఉండడు, ఆ పొలంలో పనులు చేస్తూ ఉంటారనమాట. పనులు చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె పరిగేరుకుంటూ ఉంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఈమెను పలకరిస్తూ ఉంటారు, ఎవరమ్మా నువ్వు, ఏ ఊరు నుంచి వచ్చావు, కొత్తగా ఉన్నావు కదా అని చెప్పి. అయినా ఆమె ఎవరికి సమాధానం ఇవ్వకోకుండా ఆమె పనేదో ఆమె చూసుకుంటూ ఉంటుంది. తర్వాత ఆ స్వామి వస్తాడు. వచ్చినప్పుడు ఆమె ఎవరు అని చెప్పి వీళ్ళందరినీ అడిగితే వాళ్ళు నాకు తెలీదు, మేము అడిగితే సమాధానం చెప్పలేదంటే ఆమెను పిలుస్తారు. పిలిచినప్పుడు రూతు మాది పలానా ఊరు, నా పేరు పలానా అని చెప్పి రూతు అని చెప్తుంది. చెప్పినప్పుడు సరే నువ్వు కంటికి దూరంగా ఉన్నవి ఏవి నమ్మకు, ఒక చోట వదిలేసి అక్కడ బాగా కనిపిస్తుందని అలాంటి విషయాలు నువ్వు మోసపోకుండా నువ్వు ఉన్న చోటనే వెతుకు, నీకు దొరుకుతాయి అని చెప్పి చెప్తాడు. అటు ఇటు వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, మా పంట అయిపోయేదాకా కూడా నువ్వు మా పొలంలోనే ఉండు అని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు. అందరికీ అక్కడున్న పనిచేసే వాళ్ళకు కూడా చెప్తారు, ఈమె ఉంటుంది, ఈమెకు కొద్దిగా పరిగెరుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఆమె అలాగే ఉంటుంది. ఉన్న తర్వాత ఆమె వెళ్ళిపోతాడు. అట్లాగే సంవత్సరం మొత్తం అయిపోతుంది, అక్కడే ఉంటుంది. దేవుడు ఆమె నిలకడని చూసి ఆమె చేసిన ఆమె ఎటు వెళ్ళకోకుండా ఆ పొలంలోనే ఉంది కదా, ఉన్నప్పుడు దేవుడు ఆమెను నిలకడ చూసి ఆ భూమికే ఆమెను యజమానురాలు చేశారు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకేం చెప్పుచున్నాడంటే, అక్కడ సంఘాల్లో స్వస్థతలు జరుగుతున్నాయి అంట, ఎక్కడ జరుగుతున్నాయి అంట అని చెప్పడం మానేసి నీ సంఘంలో నువ్వు కన్నీటి ప్రార్థనతో ఉండు. ఎందుకు జరగవు స్వస్థతలు? నువ్వు రోజు ప్రార్థన చెయ్యి, ఎందుకు జరగవు? అలాంటివి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎవడైతే మనుషులను నమ్మిన వాడు మోసపోతాడేమో కానీ దేవుణ్ణి నమ్మిన వాడు మోసపోతాడండి? మోసపోడు. ఆయన నమ్మిన వారికి సమస్తమే సాధ్యమే కదా. ఎవడైతే దేవుని నమ్మి దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడతాడో వాడెన్నడూ మోసపోడు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకోండి. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అబద్ధపు ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. ఏమని చెప్తున్నారండి? దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి అని చెప్తున్నారు.
మనలో పరిశుద్ధాత్మ ఉంటుంది. అయితే ఇప్పుడు బయట ప్రభువా ప్రభువా అని నినాదాలు చేసినంత మాత్రాన వాళ్ళది దైవభక్తి అయిపోతుందా? అవ్వదు కదా. వాళ్ళు యథార్థ పరులని నమ్మలేం. వాళ్ళ ఆత్మ ఎలాంటిదో మనల్ని పరీక్షించుకోమని మన యేసు ప్రభువారు చెప్తున్నారు. అయితే యేసు దేవనరుడు, యేసు దేవత్వాన్ని కాదనేవాడే అబద్ధపు బోధకుడు. వీరు ఆయన గురించి అనర్గళంగా ఉపన్యాసిస్తారు, కానీ దేవుడని మాత్రం ఒప్పుకోరంట. వీళ్ళే దొంగ బోధకులంట. అయితే యేసు గొప్ప మేధావి, మానవులలో యేసు మణిపూస లాంటి వాడు, మానవులలో యేసుకున్నంత జ్ఞానము ఎవరికీ లేదు అని చెప్తారు, కానీ ఆయన శరీరధారి అయిన దేవుడు అని మాత్రం అనరంట. కేవలం ఇది అసత్య బోధ అంట. యోహాను ఇలాంటి బోధలను ఖండిస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో కూడా గ్రహించిన వారికి ఆయన రక్షకుడు ఎలా అవుతాడు అని మన యోహాను గారు చెప్తున్నారు. యేసు చేసిన బలియాగాన్ని కించపరచడానికి ఈ అబద్ధపు బోధకులు ఏవేవో అవాక్కులు, అబద్ధపు బోధలు చెప్తూ ఉంటారన్నమాట. ఈ శిలువ రక్తంలో పాపిని దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు. మదోన్మాదంతో రెచ్చిపోయే ఈ లోకానికి పరిపూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడంట దేవుడు. ఈ సత్యాలను కూడా బోధించిన వాడు అబద్ధపు బోధకుడు. అందుకే యేసయ్య ఈ మాటల్ని మనకు చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా మీరు మోసపోకుండా ఆ ఆత్మ ఎలాంటి ఆత్మ అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధపు బోధకులు గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళంట. ఎవరండి? క్రూరమైన తోడేళ్ళు. వీళ్ళు మహత్కార్యములు, సూచక క్రియలు ఇలాంటివి ఎన్నో ఇప్పుడు చెప్పాను కదా. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి? వాళ్ళేదో పైకి గొప్పగా కనిపించే విషయాలు చెప్తూ ఉంటారు, మనం నమ్మేస్తాము, వెళతాము. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి అంట అని వెళ్తాం మనం. మనకున్న భక్తిని కూడా పోగొట్టేసేంత ఇదిలో వాళ్ళు ఉంటారు. అలాంటి క్రూరమైన తోడేళ్ల మనస్తత్వం కలిగి ఉంటారంట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అసలు అక్కడికి ఇక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? అక్కడ ఎంతమంది జనం వచ్చారు, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, అవన్నీ చూడటానికి వెళ్తున్నారు. ఈ మధ్యలో కొంతమంది ఆడవాళ్ళేమో అక్కడ చీరలు కట్టుకొచ్చారంట, నగలేసుకొచ్చారంట అనే విషయాల్లో కూడా చెప్పుకుంటున్నారు. అక్కడికి చాలామంది జనం వచ్చారు, మనం వెళ్ళాలి, ఆ ప్లేస్ని చూడాలి అనే విషయాల్లో కొంతమంది వెళుతున్నారు. కొంతమంది భక్తితో వెళుతున్నారు, కానీ అక్కడ చెప్పే వాక్యాన్ని వినకుండా వచ్చేస్తున్నారు. కొంతమంది వింటున్నారు, కానీ అలాంటి మార్గంలో నడవడానికి ప్రయత్నించలేకపోతున్నాడు. కాబట్టి మన యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు? అలాంటి విషయాల్లో కూడా మనల్ని మోసపోకుండా చూసుకోమని చెప్తున్నారు. ఆయన నిజ మార్గంలో నడవాలి, కానీ మనం ఇలాంటి విషయాల్లో మోసపోకుండా చూసుకోకూడదు. అసలు నువ్వు ఇంట్లో రోజు ప్రార్థనలు చేస్తే ఎందుకు జరగవు? స్వస్థతలు అనేది ఎందుకు జరగవు? నువ్వు ప్రార్థన చేయాలి కదా. అసలు అక్కడికో ఇక్కడికో వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు. వాళ్ళు గొర్రెల చర్మాలు వేసుకుని మన భక్తిని కూడా వాళ్ళు పోగొట్టేసేస్తారు. ఎవరో కపట భక్తులు, కపట దైవజనులు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ వస్తున్నారు, ఇంకా ముందు ముందు కూడా వస్తారంట. కానీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. మనం నమ్మాలంటే ఎలాంటి వారిని నమ్మాలి? మంచి దైవజనులను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు. ఆయన ఎంత బోధకులు, మన గురించి, మన మతం గురించి ఎంతో పోరాడి ఇంటర్వ్యూల్లో కూడా ఉండి ఏ భయం లేకుండా యేసు తన వెనకాల ఉన్నాడని ఇప్పుడు దాకా ఉన్నారు. ఆయన ఏం చేశారు? ఇలాంటి విషయాల్లో ఇలా ఉన్నాడని చెప్పి ఆయనని చంపేశారు. కానీ అవి ఇంత మట్టికి బయట పెట్టాల.
ఇలాంటివి మనం నమ్మాలి, కానీ అబద్ధపు బోధకులను మాత్రం మనం నమ్మకూడదు. కాబట్టి మనం దేవుని రాకడ గురించి కూడా జాగ్రత్త పడాలి. 2వ పేతురు 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో, ప్రియులారా ఈ సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1 సంవత్సరం వలెను, 1000 సంవత్సరముల వలెను. ఈ 1000 సంవత్సరములు 1 దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చాలు. ఎలా అంట, దేవుడు ఈ రాకడలో దొంగ వచ్చినట్లు వస్తాడంట. మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఈ చివరి దినాల్లో ఉన్నాం కనుక దేవుడు మనం దొంగ వచ్చినట్లు వస్తాడు. కాబట్టి దేవుడి రాకడ కొరకు మనం కనిపెట్టుచు, ఆశతో ఆపేక్షించుచు, పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవలెను అని మనం దాన్ని చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును. చెప్పారు కదా ఇప్పుడు యేసుప్రభు వారు ఏమని, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోనంట. ఇప్పుడు మన యేసుప్రభు వారిని నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు? ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఏమైనా సహాయాలు చేసుకోవాలన్నా సహాయంగా ఉంటారు, సమాధానపరంగా ఉంటారు. కాకపోతే ఈ దొంగ బోధకులు, కపట భక్తులు వచ్చి మనలోని ఆ భక్తిని కూడా తీసివేస్తే, యేసుప్రభు వారి మీద ఉన్న నమ్మకాన్ని కూడా తీసివేస్తే, అప్పుడు మన ప్రేమ అంట చల్లారిపోతుందంట. చల్లారిపోయి ఎలా ఉంటాం? ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ద్వేషం పెంచుకుని, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని, ఇలాంటి విషయాలు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి దేవుడి రాకడ కొరకు సిద్ధపడుతూ అనేక మందిని రక్షణ మార్గంలోనికి మనం నడిపించే వారంగా ఉండాలి. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చాలు. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉందని మనం ఎరగమా? యేసుప్రభు వారు అరుగుతున్నారు కదా మనల్ని, మనలో పరిశుద్ధాత్మ ఉంది. ఇప్పుడు అది ఉంచి కూడా మనం ఈ బయట భక్తులతో మనం మోసపోతున్నామంటే ఎందుకు మోసపోతాం? పరిశుద్ధాత్మ ఉంటుంది కదా, మనల్ని కాపాడుతుంది కదా. అయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో నన్ను పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కాబట్టి మనలోని పరిశుద్ధాత్మలను మనను కపట భక్తుల నుండి, కపట బోధకుల నుండి కాపాడుతుంది. ఏది సత్య స్వరూపి అయిన ఆత్మ ఏది, భ్రమపరిచే ఆత్మ ఏది అనేది ఆత్మ వివేచన వరం ప్రతి విశ్వాసికి ఉండాలంట. అలా టెస్ట్ చేసుకునే మనలో ఆత్మీయ వరం కలిగి ఉండాలంట. కాబట్టి నా చివరి మాటలుగా నేను ముగిస్తున్నాను. కపట భక్తుల విషయాల్లో మనం మోసపోకుండా చూసుకోవాలి. రెండవదిగా కపట బోధకులు, దైవజనుల విషయాల్లో కూడా మనం మోసపోకుండా చూసుకోవాలి. ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ వరము కలిగి ఉండాలి, లేకపోతే నువ్వు మోసపోతావు. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ వరము, పరిశుద్ధాత్మ వరము ఖచ్చితంగా కలిగి ఉండాలి, లేకపోతే నువ్వు మోసపోతావు.
ఎవరు పడితే వాళ్ళు నిన్ను మోసం చేస్తూ ఉంటారు, ఎందులో? లోకానుసారమైన జీవితంలో. కానీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు మోసపోతున్నావంటే నీ ఆత్మ అనేది బలంగా లేదని భావించుకుని నీ కన్నీటి ప్రార్థనతో ఆత్మీయ వరములు కలిగి, వాక్య ధ్యానము కలిగి, ఆత్మ వివేచన కలిగి ఇక ముందు కొనసాగడానికి ప్రయత్నాలు చేయాలి. దేవుని రాకడ విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండి, ఆయన మన కొరకు చేసిన శిలువ త్యాగానికి మనం ఆయనకి ఇచ్చే బహుమానం ఏదైనా ఉందంటే ఒక ఆత్మను రక్షించబడటం. మన వలన ఒక ఆత్మ రక్షించబడటం. నా వంతు బాధ్యతగా, నీ వంతు బాధ్యతగా ఆయన చేసిన శిలువ త్యాగానికి ఆయన దగ్గరకు అనేక మందిని మనం చేర్చే వారంగా ఉండటమే ఆయన మన నుంచి కోరుతున్నాడు. అంతేగాని వేరే అందరి విషయాల్లో మోసపోతే దేవుడికి బాధ కదా. మన నుంచి మనం ఇప్పుడు మోసపోతాం, దుఃఖంతో ఉంటాం. అయ్యో నా బిడ్డలు దుఃఖంతో ఉన్నారని ఆయనకు బాధపడతాడు కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో మోసపోకుండా చూసుకోమని యేసు ప్రభు వారు చెప్తున్నారు. నా ఈ మాటలను ముగిస్తున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి.